Hi guys, welcome to Science Data, study English, not complex. In this video, I would like to give you explanation about terminology used in CAMs. Okay na? In our previous videos, what we are discussing about types of CAMs and types of followers. I hope that concept is clear. So first one in the CAM terminology is base circle. So this is the smallest circle that can be drawn tangential to the CAM profile from the center of rotation of a radial CAM. The basic circle decides the overall size of a cam and is therefore a fundamental feature of the cam. సో మనకి బేస్ సర్కిల్ ఏం చెప్తున్నారంటే దిస్ ఇస్ ద సర్కిల్ వాట్ దే ఆర్ గివెన్ ఇన్ అవర్ ప్రాబ్లమ్ ఆల్సో. ప్రాబ్లంలో మనకి బేస్ సర్కిల్ యొక్క రేడియస్ కానీ ఆర్ డయామీటర్ కానీ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని మనం క్యామ్ ప్రొఫైల్ అని డ్రా చేస్తాం. సో ఇక్కడ నేను గ్రీన్ కలర్తో రిప్రజెంటేషన్ చేసి చూసారా, దట్ ఈస్ కాల్డ్ బేస్ సర్కిల్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే మనకి ప్రైమ్ సర్కిల్. సో ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ సర్కిల్ దట్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద క్యామ్ అండ్ tangent to the pitch curve. And for a knife edge and a flat placed follower, the prime circle and the base circles are identical. For a roller follower, the prime circle is larger than the base circle by the radius of the follower. సో మనకి ఏం చెప్తున్నారంటే ప్రైమ్ సర్కిల్లో రోలర్ ఫాలోవర్లో ఏమవుతుందంటే బేస్ సర్కిల్ కన్నా ప్రైమ్ సర్కిల్ అనేది ఎక్కువ డయామీటర్తో ఉంటుందని చెప్పారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ప్రైమ్ సర్కిల్ రేడియస్ అనేది బేస్ సర్కిల్ రేడియస్ ప్లస్ రేడియస్ ఆఫ్ ద రోలర్ ఫాలోవర్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో ప్రైమ్ సర్కిల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద కలర్ షాఫ్రాన్. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ సర్కిల్ అనేది ఎంత ఎక్కువ ఉంది బేస్ సర్కిల్ కన్నా రేడియస్ ఆఫ్ ద ఫాలోవర్ ఎక్కువగా ఉంది. ఓకేనా. సో ఫర్ నైఫ్ ఎడ్జ్ అండ్ ఫ్లాట్ ఫేస్డ్ ఫాలోవర్కి ఏమవుతుందంటే ప్రైమ్ సర్కిల్ అనేది ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈస్ పిచ్ సర్కిల్. సో మనకి పిచ్ సర్కిల్లో ఏంటంటే ఇట్ ఈస్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పిచ్ అండ్ కాన్సెంట్రిక్ విత్ ద బేస్ సర్కిల్. సో ఫర్ రోలర్ ఫాలోవర్స్ ఈ పిచ్ సర్కిల్ అనేది ఏ విధంగా డ్రా చేస్తారంటే ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద రోలర్ నుంచి డ్రా చేస్తారు. ఓకేనా. సో మీరు ఫిగర్ చూస్తే బాగా అర్థమవుతుంది అండ్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద కలర్ బ్లూ. ఓకేనా. ఫర్ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అండ్ ఫ్లాట్ ఫేస్డ్ ఫాలోవర్కి ఏమవుతుందంటే బేస్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ సర్కిల్ అవుతుంది. వై బికాస్ హియర్ నైఫ్ ఎడ్జ్ అనేది సింగిల్ పాయింట్ కదా. సో దట్స్ వై వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ సెంటర్ పాయింట్. దట్స్ వై బేస్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ సర్కిల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి పిచ్ కర్వ్. సో పిచ్ కర్వ్లో ఏంటంటే మనకి ఇట్ ఈస్ ద కర్వ్ జనరేటెడ్ బై ద ట్రేస్ పాయింట్ అస్యూమింగ్ దట్ ద క్యామ్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ ద ట్రేస్ పాయింట్ ఆఫ్ ద ఫాలోవర్ రొటేట్స్ అరౌండ్ ద క్యామ్. దట్ ఈస్ ద ఫాలోవర్ మూవ్స్ రిలేటివ్ టు ద క్యామ్. సో మనకి క్యామ్ ప్రొఫైల్ బేస్ చేసుకుని ఫాలోవర్ అనేది మూవ్ అవుతుంది కదా. సో ఆ మూమెంట్ని ఈ ట్రేస్ పాయింట్ ద్వారా రిప్రజెంటేషన్ చేస్తారు. సో ఈ ట్రేస్ పాయింట్స్ అన్నీ కలిపి ఒక కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. దట్ కర్వ్ ఈస్ కాల్డ్ పిచ్ కర్వ్. ఓకేనా. సో ఫర్ రోలర్ ఫాలోవర్స్ పిచ్ కర్వ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద రోలర్ ఫాలోవర్. ఓకేనా. సో మనకు ఫిగర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ద గ్యాప్ బిట్వీన్ పిచ్ కర్వ్ అండ్ క్యామ్ ప్రొఫైల్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద roller follower. ఓకేనా. ఫర్ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ వీఆర్ యూజింగ్ పిచ్ కర్వ్ ఈజ్ ఈక్వల్ టు క్యామ్ ప్రొఫైల్. వై బికాస్ దెర్ ఈజ్ ఓన్లీ సింగిల్ టిప్ దట్ ఈస్ నైఫ్ ఎడ్జ్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈస్ క్యామ్ ప్రొఫైల్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్ వాట్ వీఆర్ రిక్వైర్డ్. సో ఇట్ ఈస్ ద అవుటర్ లైన్ ఆఫ్ ద డిస్క్ క్యామ్ ఆన్ విచ్ ద ఫాలోవర్ ఈస్ ఆల్వేస్ ఇన్ కాంటాక్ట్ డ్యూరింగ్ ఇట్స్ మోషన్. సో ఆల్వేస్ కాంటాక్ట్లో ఉంటుంది ఫాలోవర్ అనేది. దట్ ప్రొఫైల్ ఈస్ కాల్డ్ క్యామ్ ప్రొఫైల్. ఓకేనా. సో మీరు ఫిగర్ని అబ్జర్వ్ చేశారంటే ఫిగర్లో క్యామ్ ప్రొఫైల్ని థిక్ బ్లాక్ కలర్తో రిప్రజెంటేషన్ చేశారు అండ్ పిచ్ కర్వ్ వచ్చినప్పటికీ థిన్ బ్లాక్ కలర్తో విత్ డాటెడ్ లైన్స్తో రిప్రజెంటేషన్ చేశారు. సో ఇక్కడ మనకి క్యామ్ ప్రొఫైల్ అనేది దేని నుంచి వచ్చింది, బేస్ సర్కిల్ నుంచి వచ్చింది. ఓకేనా. అండ్ మీరు ఇక్కడ చూసారంటే ఫాలోవర్ అనేది క్యామ్ ప్రొఫైల్తో కాంటాక్ట్ అయి ఉంది అండ్ పిచ్ కర్వ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద పిచ్ సర్కిల్. ఓకేనా. సో ఈ పిచ్ కర్వ్ అనేది మనం దేనికి డ్రా చేస్తామంటే మ్యాక్సిమం కేసెస్ రోలర్ ఫాలోవర్కి డ్రా చేస్తాం. నైఫ్ ఎడ్జ్ అండ్ ఫ్లాట్ ఫేస్డ్ ఫాలోవర్కి డ్రా చేయం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈస్ ప్రెషర్ యాంగిల్. సో ద ప్రెషర్ యాంగిల్ రిప్రజెంటింగ్ ద స్టీప్నెస్ ఆఫ్ ద క్యామ్ ప్రొఫైల్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ టు ద పిచ్ కర్వ్ అట్ ఎ పాయింట్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫాలోవర్ మోషన్. సో నార్మల్ టు ద పిచ్ కర్వ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఫాలోవర్కి మధ్యలో ఉన్న యాంగిల్ని ఏమని చెప్తున్నారంటే ప్రెషర్ యాంగిల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ప్రెషర్ యాంగిల్ అంటే సో దిస్ ప్రెషర్ యాంగిల్ అనేది థ్రస్ట్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. ఇఫ్ ప్రెషర్ యాంగిల్ ఈజ్ ఇంక్రీజెస్ దెన్ వాట్ హ్యాపెనింగ్ థ్రస్ట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. సో థ్రస్ట్ అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఫాలోవర్ అనేది మిస్అరేంజ్ అవుతుంది అనమాట. సో అదే మనకు సెకండ్ పాయింట్లో చెప్పారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇన్ అన్ ఆఫ్సెట్ ఫాలోవర్ ద ప్రెషర్ యాంగిల్ రిడ్యూసెస్ డ్యూరింగ్ ద ఫాలోవర్ రైజ్
but at the cost of increased pressure angle during a return stroke. ఓకేనా. సో రైజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ప్రెజర్ యాంగిల్ తగ్గుతుందంట ఆఫ్సెట్ ఫాల్ ఓవర్లో, అట్ ద సేమ్ టైం ఫాల్ అవుతున్నప్పుడు అంతే గెయిన్ అవుతుంది. దట్ ఈస్ అబౌట్ ప్రెజర్ యాంగిల్ అండ్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ ఫై. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈస్ ట్రేస్ పాయింట్. సో we already know that what is trace point. It is a reference point on the follower and is used to generate the pitch curve. In the case of knife edge follower, the knife edge represents the trace point, and in a roller follower, the center of the roller represents the trace point. Next one is pitch point. So it is the point on the pitch curve having the maximum pressure angle. సో మనకి పిచ్ కర్వ్లో ఎక్కడైతే మ్యాక్సిమం ప్రెషర్ యాంగిల్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ పిచ్ పాయింట్. ఓకేనా. సో మనం ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే ప్రెషర్ యాంగిల్ అనేది మ్యాక్సిమం చూసారు ఇక్కడ పైన రిప్రజెంటేషన్ చేస్తారు, దట్ ఈస్ ద పిచ్ పాయింట్. సో నెక్స్ట్ వన్ ఈస్ అనదర్ ప్రెషర్ యాంగిల్ ఇస్ దేర్ బట్ దేర్ ఈస్ స్మాల్ ప్రెషర్ యాంగిల్, సో దట్ ఈస్ నాట్ ఏ పిచ్ పాయింట్. ఓకేనా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెర్మినాలజీస్ యూజ్డ్ ఇన్ క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం. ఓకేనా. ఇవే కాకుండా మనం క్యామ్ ప్రొఫైల్ని డ్రా చేస్తున్నప్పుడు వీఆర్ టేకింగ్ సమ్ అదర్ యాంగిల్స్. దోస్ ఆర్ లిఫ్ట్ ఆర్ స్ట్రోక్, యాంగిల్ ఆఫ్ అసెట్, యాంగిల్ ఆఫ్ వెల్ అండ్ యాంగిల్ ఆఫ్ డిసెట్. ఓకేనా. అవి ఏంటో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ వన్ ఈస్ లిఫ్ట్ ఆర్ స్ట్రోక్. ఇందులో ఏంటంటే మనకి ఇట్ ఈస్ ద మ్యాక్సిమం ట్రావెల్ ఆఫ్ ద ఫాలోవర్ ఫ్రమ్ ఇట్స్ లోవెస్ట్ పొజిషన్ టు ద టాప్ మోస్ట్ పొజిషన్. సో ఈ క్యామ్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు ఫాలోవర్ అనేది లోవెస్ట్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం లిమిట్కి ఎంత అయితే టాప్ మోస్ట్ పొజిషన్కి ఎంత అయితే ట్రావెల్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ లిఫ్ట్ ఆర్ స్ట్రోక్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈస్ యాంగిల్ ఆఫ్ అసెంట్. సో ఇట్ ఈస్ ద యాంగిల్ త్రూ విచ్ ద క్యామ్ టర్న్స్ డ్యూరింగ్ ద టైమ్ ద ఫాలోవర్ రైజెస్. సో మనకి క్యామ్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు ఫాలోవర్ అనేది రైజ్ అవుతుంది చూసారా. సో దట్ యాంగిల్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ అసెంట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే యాంగిల్ ఆఫ్ ట్వెల్, ఇన్ విచ్ ఇట్ ఈస్ ద యాంగిల్ త్రూ విచ్ ద క్యామ్ టర్న్స్ వైల్ ద ఫాలోవర్ రిమైన్స్ స్టేషనరీ అట్ ద హైయెస్ట్ ఆర్ ద లోయెస్ట్ పొజిషన్. సో మనకి క్యామ్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు ఫాలోవర్లో ఎటువంటి చేంజ్ కూడా ఉండదు, దట్ ఈస్ కాల్డ్ ట్వెల్ యాంగిల్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ యాంగిల్ ఆఫ్ డిసెంట్. ఇట్ ఈస్ ద యాంగిల్ త్రూ విచ్ ద క్యామ్ టర్న్స్ డ్యూరింగ్ ద టైమ్ ద ఫాలోవర్ రిటర్న్స్ టు ద ఇనీషియల్ పొజిషన్. సో ఇందులో ఏంటంటే మనకి ఫాలోవర్ అనేది ఫాలో అవుతుంది కదా, దట్ యాంగిల్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిసెంట్. ఓకేనా. సో మనం కనుక ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ ఏమో క్యామ్ యాంగిల్ రిప్రజెంటేషన్ చేశారు అండ్ వై యాక్సిస్ వచ్చినప్పుడు మనకి ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్ని రిప్రజెంటేషన్ చేశారు. ఓకేనా. సో మనకి క్యామ్ యాంగిల్ అనేది 0 నుంచి 360కి వ్యారీ అయింది. వై బికాస్ దట్ ఈస్ ద సర్క్యులర్ కాబట్టి. సో మనకి ఇనీషియల్గా ఫాలోవర్లో ఎటువంటి మూమెంట్ ఉండదు కాబట్టి దట్ ఈస్ ట్వెల్ యాంగిల్. అండ్ ఎప్పుడైతే క్యామ్ అనేది రొటేట్ అవడం స్టార్ట్ అవుతుందో దట్ ఈస్ రైజ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అగైన్ ట్వెల్, నెక్స్ట్ వన్ ఈస్ రిటర్న్ స్ట్రోక్. సో దిస్ సైకిల్ ఈజ్ రిపీటెడ్. సో ఈ యాంగిల్స్ అనేవి మనకి ప్రాబ్లంలో ఇస్తారు. And by using different types of methods like uniform velocity, uniform acceleration and simple harmonic motion, ఈ మెథడ్ని యూస్ చేసుకుని మనం ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ని డ్రా చేసుకుని క్యామ్ ప్రొఫైల్ని డ్రా చేయవలసి ఉంటుంది. నా నెక్స్ట్ వీడియో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దోస్ థింగ్స్. ఓకేనా. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్. If you are liking my explanation, then like this video and subscribe to our channel Science Data for more updates. Thank you.